హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూన్ 2024లోని కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాం. పొగాకు నియంత్రణ కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రచారకర్తగా ఏ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నియమితులయ్యారు? పొగాకు నియంత్రణ కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రచారకర్తగా ఏ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నియమితులయ్యారు? ఆన్సర్ పివి సింధు. నెక్స్ట్ క్వశ్చన్, మెక్సికో అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికయ్యారు, ఆమె పేరేంటి? మెక్సికో అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికయ్యారు, ఆమె పేరేంటి? ఆన్సర్ క్లాడియా షీన్బామ్. నెక్స్ట్ క్వశ్చన్, వైద్య పరిరక్షణలో చూపిన చొరవకు 2024 సంవత్సరానికి ఏ సంస్థకు నెల్సన్ మండేలా అవార్డు దక్కింది? వైద్య పరిరక్షణలో చూపిన చొరవకు 2024 సంవత్సరానికి ఏ సంస్థకు నెల్సన్ మండేలా అవార్డు దక్కింది? ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్స్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు, అయితే 2024 సంవత్సరానికి థీమ్ ఏంటి? ఆన్సర్ భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువు నివారణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణిమ శ్రేష్ఠ ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 2 వారాల్లో 3 సార్లు అధిరోహించి రికార్డు నెలకొల్పారు, ఆమె ఏ దేశానికి చెందినది? ఆన్సర్ నేపాల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్రంలోని ముస్లిం ఉపకులాలకు ఓబీసీ హోదాను రద్దు చేస్తూ తీర్పిచ్చింది? ఆన్సర్ కల్కత్తా హైకోర్టు. ప్రపంచంలోనే తొలిసారి చెక్కతో తయారు చేసిన లిగ్నోషాంట్ అనే ఉపగ్రహాన్ని జపాన్ శాస్త్రవేత్తలు ఎప్పుడు అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు? ఆన్సర్ 2024 అక్టోబర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఫుడ్ గైడ్ టెస్ట్ అట్లాస్ 2024 జాబితాలో ఉత్తర భారతదేశానికి చెందిన దాల్ తడకా 83 శాకాహార వంటకాల్లో మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ వంటకాలు ఉన్నాయి? ఆన్సర్ పులిహోర, మిరపకాయ బజ్జీ, చద్దన్నం, పప్పుచారు. నెక్స్ట్ క్వశ్చన్, చైనా యొక్క వ్యూహాత్మక ఉనికి సమతుల్యం చేసే లక్ష్యంతో ఏ దేశంలో మోగ్లా పోర్టును నిర్వహించడంతో పాటు కొత్త టెర్మినల్ని నిర్మించాలని భారతదేశం యోచిస్తుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు? బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ గౌతమ్ అదానీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియాకి 2023-24 కాలంలో వచ్చిన ఎఫ్డిఐల రిపోర్ట్ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇండియాకి టాప్ 5 ఎఫ్డీలు ఏ దేశాల నుంచి వచ్చాయి? ఆన్సర్ సింగపూర్, మారిషస్, USA, నెదర్లాండ్ మరియు జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రదుర్గ కర్ణాటకలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ వద్ద రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది, అయితే RLV పేరేంటి? ఆన్సర్ పుష్పక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్లైమేట్ చేంజ్ వల్ల గునా అనే తెగ ప్రజలు గునాయాలా ఆర్చిపెలాగో అనే ద్వీపం నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు, కాగా ఈ ద్వీపం ఏ దేశానికి చెందినది? ఆన్సర్ పనామా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎగ్జిమ్ బ్యాంక్ ఏ దేశంలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది? ఆన్సర్ కెన్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మార్కెట్ క్యాపిటల్ పరంగా ప్రపంచంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన సంస్థలేవి? మార్కెట్ క్యాపిటల్ పరంగా ప్రపంచంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన సంస్థలు మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈవీ బ్యాటరీ పాస్పోర్ట్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ వాల్వో. ఆసియా పసిఫిక్ ప్రీమియర్ డిఫెన్స్ మీటింగ్ యొక్క 21వ షాంగ్రీ లా డైలాగ్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్. న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో ఏ వ్యక్తికి ఉత్తమ నటి అవార్డు ఇచ్చారు? ఆన్సర్ సన్యా మల్హోత్రా. నెక్స్ట్ క్వశ్చన్. చమోలీలో అడవిలో మంటలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై బీహార్కు చెందిన 3 యువకులను ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు? ఆన్సర్ ఉత్తరాఖండ్ పోలీస్. నెక్స్ట్ క్వశ్చన్. 19 ఏళ్లకే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు పొంది ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్గా చరిత్ర సృష్టించిన లివియా వైట్ ఏ దేశస్థురాలు? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్. బిజినెస్ మరియు మేనేజ్మెంట్ విద్యను అందించే విద్యా సంస్థల్లో ఐఐఎం అహ్మదాబాద్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 25వ స్థానం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల నాగి మరియు నక్తి అనే 2 బర్డ్ శాంక్చురీలని రామ్సర్ సైట్ లిస్టులోకి చేర్చారు. దీనితో భారత్ రామ్సర్ సైట్ల సంఖ్య ఎంతకి చేరింది? మరియు నాగి బర్డ్ శాంక్చురీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ జిమెక్స్ 2024 యొక్క 8వ ఎడిషన్ ఇటీవల జపాన్లోని యొకోసుకాలో ప్రారంభమైంది. అయితే ఇది ఏ దేశాల మధ్య మారిటైమ్ ఎక్సర్సైజ్? మారిటైమ్ ఎక్సర్సైజ్? ఆన్సర్ జపాన్ మరియు ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 700 మీటర్ల పొడవు కలిగిన ద బ్రిడ్జ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అనే పేరు గల బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు? బ్రిడ్జ్ ఆఫ్ నేషనల్ యూనిటీ అనే పేరు గల బ్రిడ్జిని ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ హంగేరీ. పీస్ మరియు ట్రూస్ అనే అంశంపై COP29 సమావేశం ఎక్కడ జరగనుంది? ఆన్సర్ బాక్, అజర్బైజాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల హంపా సరస్సు ప్రాంతంలో 2500 సంవత్సరాల క్రితం నాటి రాక్ షెల్టర్ పెయింటింగ్స్ బయటపడ్డాయి. కాగా హంపా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలో కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.